బెంగాల్, తమిళనాడు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. వెస్ట్ బెంగాల్లో తొలి విడతగా 152 అసెంబ్లీ నియోజకవర్గాలకు, తమిళనాడులోని మొత్తం 234 అసెంబ్లీ స్థానాలకు ఒకేసారి పోలింగ్ జరుగుతోంది. బెంగాల్లో తొలి విడతలో భాగంగా 13.6 కోట్ల మందికి పైగా తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. తమిళనాడులో మొత్తం 234 స్థానాల్లో 5.73 కోట్ల మంది ఓటర్లున్నారు. తమిళనాడులో గతంలో ఎన్నడూ లేని స్థాయిలో ఉధృతంగా ఎన్నికల ప్రచారం జరిగింది. సంప్రదాయంగా జరిగే ఫేస్ టు ఫేస్ బదులుగా ఇప్పుడు ముక్కోణపు పోటీ ఏర్పడింది. డిఎంకే, ఏఐడిఎంకే, టీవీకే ఢీ అంటే ఢీ అంటున్నాయి. మాజీ కేంద్ర మంత్రి చిదంబరం, మాజీ గవర్నర్ తమిళిసై, పళనిస్వామి, నటుడు అజిత్, పలువురు ప్రముఖులు ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఇక బెంగాల్లోనూ పోటాపోటీ నడుస్తోంది. 2011 నుంచి 3 సార్లు విజయాన్ని సాధించి 4వసారి అధికారాన్ని సుస్థిరం చేసుకునేందుకు మమతా బెనర్జీ నేతృత్వంలోని టీఎంసీ పోరాడుతుండగా, ఈసారి ఎలాగైనా మమతా ప్రభుత్వాన్ని గద్దె దించి అధికారాన్ని చేజిక్కించుకోవాలని బీజేపీ సర్వశక్తులు ఒడ్డుతోంది. అధికార టీఎంసీ ప్రచారం మమతా జనాకర్షణ శక్తిపైనే పూర్తిగా ఆధారపడగా, బీజేపీకి చెందిన జాతీయ స్థాయి నాయకులు, కేంద్ర మంత్రులు బెంగాల్లో మోహరించి ప్రచారం సాగించారు. நல்ல கருத்துன்னு சொல்லியிருக்காரு. நல்ல கருத்து தான். ஒரே சொல்றேன், தமிழ்நாடு வெல்லும்.